నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరి ఆదరాభిమానాలతో పంచతంత్ర కథలు అనే శీర్షిక ప్రారంభించడం జరిగింది కొన్ని నెలల క్రితం. చాలామంది చక్కగా ఆదరిస్తున్నారు, పిల్లలకి చెప్తున్నారు. ఇందులో 3 భాగాలు కంప్లీట్ చేసుకున్నా. మిత్రలాభం, మిత్రభేదం, విగ్రహం కంప్లీట్ అయిపోయాయి. అన్ని వీడియోస్ ఒకదాని తర్వాత ఒకటి లింకప్గా ఉంటుంది. అన్నీ కూడా కథలు, ఒక కథ తర్వాత నెక్స్ట్ ఏం కథ వస్తుందని కంటిన్యూషన్ ఉంటుంది. అలా చూసే ప్రయత్నం చేయండి. ఇక సంధి లాస్ట్ ఎపిసోడ్స్లో ఒక 3 కథలు చెప్పుకోవడం జరిగింది. తదుపరి కథ ఏమిటి, ఈరోజు ఏం కథ చెప్పబోతున్నారు గౌరీశంకర్ గారు, తన మాటల్లోనే విందాం. మరొకసారి చెప్తున్నాను, గౌరీశంకర్ గారు నేను అడిగిందే తడవుగా నాకు పరిచయం అయింది మొదలు ఇప్పటి వరకు, ఈ ప్రోగ్రాం చేసే వరకు అసలు ఎక్కడ ఆబ్సెంట్ లేకుండా, ఈవెన్ నేను ఒకవేళ ప్రోగ్రామ్ షెడ్యూల్ మర్చిపోయినా ఒక మెసేజ్ అన్నా వస్తుంది సార్ నుంచి. ఈజ్ సో సిన్సియర్ అని చెప్పొచ్చు. పని పట్ల అంత అంకిత భావం ఉండాలి. అలాంటి కథలు కూడా మన ఈ పంచతంత్ర కథల్లో వస్తూ ఉంటాయి. అందుకనే ప్రతి కథని మొదటి నుంచి చివరి వరకు చూడండి. చూసి మీ అభిప్రాయాన్ని, మీకు ఎలా అనిపించింది ఎపిసోడు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్కారం సార్. నమస్కారం అండి. మనం హాస్యంగా మాట్లాడినప్పుడు గౌరీశంకర్ గారు దొంగ తెలివితేటలు అంటూ ఉంటారు. మామూలుగా ఈ పదం వింటూ ఉంటాం. చిన్నపిల్లలకి ఎక్కువగా యూజ్ చేస్తారు ఇలాంటి పదాలని. దొంగ తెలివితేటలు యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చావు తెలివితేటలు, దొంగ తెలివితేటలు ఇవి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ దొంగ చెప్పిన ఈ కథ ఏదైతే ఉందో, నిజంగా కోతి చాలా చక్కగా తప్పించుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ మరి దొంగ తేరుకున్నాడా, నెక్స్ట్ ఏం జరిగింది దానికి ఆ దొంగే చెబుతున్నాడు. దొంగ మిగతా దొంగలతో ఆ బ్రాహ్మణుని మోసం చేసి మేక దొంగ చాలా తేలికైన పని, తెలివిగా చేయొచ్చు. ఇదిగో పూర్వం ఇలా కోతి కూడా తన ఆపద నుంచి, అంటే మనకి ఆపద వచ్చినా మనం తప్పించుకోవచ్చు. కోతికి ఆపద వచ్చింది కానీ తెలివిగా తప్పించుకుంది. మనం ఆ మేకను దొంగిలిస్తే నువ్వేమంటున్నావు, మధ్యాహ్నం పూట మేకను దొంగిలిస్తే రాజభటులు పట్టుకుంటారు, ఏదో మనకు ఆపద వస్తుండవు. ఒకవేళ అలాంటి ఆపద వచ్చినా తప్పించుకోవచ్చు ఎప్పుడు తెలివి అనేది ఉంటే. ఇదిగో ఉదాహరణకి ఈ కోతి తెలివి చూసావా ఎలా తప్పించుకుందో అని చెబుతూ మరో కథ చెబుతాను. ఇంకా కథలో ఏమిటంటే మన ప్రాణాల్ని మనం ఎలా రక్షించుకోవచ్చు, ఆ ప్రాణాల్ని రక్షించుకునేటప్పుడు కూడా మనం ఎలా సమయస్ఫూర్తిని వినియోగించుకోవచ్చు అని చెప్తూ మరొక కథ. ఇది తాబేలు నక్క. ఈ కథలో ప్రధానంగా మనకు కనిపించేది తాబేలు నక్క అనే కథ. ఈ తాబేలు నక్క కూడా మళ్ళీ ఒక పర్వత ప్రాంతం, మళ్ళీ నదీ తీరం, అడవులు ఇవే వస్తాయి ఈ కథల్లో అన్నీ కూడా. ఈ తాబేలు నక్క కథలో ఏమిటంటే, ఒక మర్రి చెట్టు ఉంటుంది ఒక అడవిలో. ఆ మర్రి చెట్టు అడవి తొర్రలో ఒక తాబేలు పడుకొని ఉంటుంది. మామూలుగా తాబేలు నీళ్లలో ఉంటుంది. ఆ మర్రి చెట్టు కింద ఉన్నటువంటి ఒక చిన్న నీటి కొలనులో ఈ తాబేలు నివసిస్తూ ఉంటుంది. తాబేలు ఏమిటి, కొన్ని అది నేల మీదనూ ఉండగలదు, నీళ్లలోనూ ఉండగలదు. కొన్ని నేల మీద ఉండలేవు. చేప కొంతగా ఎక్కువసేపు నేల మీద ఉండలేదు నీళ్లు విడిచి. కానీ తాబేలు నేలపైన నడవగలవు, నేలపైన ఎంతైనా నడవగలవు, ఎంతసేపు అయినా ఉండగలవు. కానీ ఎక్కువగా జీవించేది నీళ్లలో మాత్రమే తాబేలు. ఈ తాబేలు, నీళ్లలో ఉన్నటువంటి తాబేలు ఒకరోజు బయటకు వచ్చి అలా తిరిగి కొంత అలసిపోయి విశ్రాంతి కోసమని దగ్గరలో ఉన్నటువంటి చెట్టు తొర్ర దగ్గర అది పడుకొని ఉంటుంది. ఇది పడుకున్నటువంటి దృశ్యాన్ని ఒక నక్క చూస్తుంది. నక్క చూసి ఇది ఎలాగైనా ఈ తాబేలుని తిని మనం ఆహారంగా దీన్ని తినాలి అని చెప్పేసి ఒక ఉపాయంతో ఈ నక్క నెమ్మదిగా ఆ తాబేలు పడుకున్నప్పుడు దాని దగ్గరకు వచ్చేసి అకస్మాత్తుగా దాని మీద దాడి చేసి తన 2 కాళ్ళతో ఆ తాబేలుని కాళ్ళతో దానిపైన కాళ్ళు పెట్టి దాన్ని అణచివేస్తుంది. తాబేలు స్వభావం ఏంటంటే, తాబేలు పైన ఒక కవచంలాగా ఉంటుంది. ఆ కవచం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఇనుము కంటే గట్టిగా ఉంటుంది. ఆ కవచం దేంతోనూ మనం పగలగొట్టడం. దానికి ఉన్న రక్ష, తాబేలుకున్నటువంటి రక్ష ఏమిటంటే ఆ కవచమే. ఇప్పుడు కంటికి కనురెప్పలు ఎట్లా రక్షనో, మనం కంటి దగ్గర ఏదైనా రాగానే వెంటనే మనకి తెలియకుండా కనురెప్పలతో మనం కళ్ళు మూస్తాం. అట్లాగే తాబేలులో ఉన్న ఒక చర్య ఏమిటంటే, దాని శరీర నిర్మాణం మామూలుగా కాళ్ళు, చేతులు, మెడకాయ పైకి తీసి
మామూలుగా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే తనకి ఏదైనా జరిగినప్పుడు పడుకోవాలన్నప్పుడు ఇంకోప్పుడు ఆ కాళ్ళు చేతులు తలకాయ మెడకాయ లోపలికి పెట్టేసి పైనుంచి ఒక రక్షణ కవచంలాగా ఉంటుంది. ఆ రక్షణ కవచం చాలా గట్టిగా ఉంటుంది, ఉక్కు కంటే గట్టిగా ఉంటుంది అంటారు. మనం కూడా మామూలుగా ఎక్కడైనా తాబేలు దొరికితే అది పైన ఇలా మనం ఆ డిప్ప మీద ఇలా కొడితే గట్టిగా మన వేలికే దెబ్బ తగిలేంత గట్టిదనం ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఇది అకస్మాత్తుగా దూకి ఇలా పెట్టేటప్పటికీ అది ఒక్కసారి ప్రమాదం ముంచుకొస్తుందని అది వెంటనే ఆ కాళ్ళు, ఇప్పుడు నక్క కావాల్సిందేంటి ఆ డిప్ప కాదుగా, ఆ కండ మాంసం, కాళ్ళు చేతులు తలకాయ దాని బాడీ, ఆ శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని తినాలి అని ఇది అనుకుంది. దానికోసమని మెల్లిగా దాడి చేయడానికి వెళ్ళేటప్పటికి దానిపైన కాళ్ళు మోపి గట్టిగా కిందికి తొక్కే సమయంలో వెంటనే ఆ తాబేలు తన కాళ్ళను చేతులను తలకాయను లోపలికి ముడిచేసుకుంది. అప్పుడు ఈ నక్క ఎంతో ప్రయత్నం చేస్తుంది, కాళ్ళతో గోళ్లతో గీకి కొట్టి ఆ డిప్ప పగలగొట్టి దాన్ని తినాలి, దాన్ని మాంసాన్ని తినాలి అని ఎంత ప్రయత్నం చేసినా తాబేలు లోపల ఉండిపోయి సేఫ్గా ఉంది. అప్పుడు తాబేలు అంటుంది, నక్కబావ నువ్వు తినాలి అని ఎంతో ప్రయత్నిస్తున్నావు, నీ ప్రయత్నాన్ని నేను చాలాసేపటి నుండి గమనిస్తున్నాను, నువ్వు ప్రయత్నం చేసి చేసి అలసిపోతున్నావు, పాపం నీ బాగా ఆకలిగా ఉన్నావు, పరోపకారం ఇదం శరీరం అని పెద్దలు అన్నారు. అంటే మన శరీరం ఇతరులకు ఉపకారం చేయడానికి అని చెప్పారు పెద్దలు. నేను ఎలాగో చాలా ముసలిదాన్ని, రేపో మాపో నా ప్రాణాలు పోతే నా శరీరం ఎందుకు పనికిరాదు, ఇప్పుడేదో నీ ఆకలి తీర్చి కనీసం నేను నిన్ను తృప్తిపరిస్తే నా జన్మకు ఒక సార్థకత ఏర్పడుతుంది, అందుకని నువ్వు తినాలని ప్రయత్నిస్తున్నావు కదా, దీనికి నేను ఒక ఉపాయం చెప్తాను. ఏమీ లేదు, నా శరీరం పైన ఉన్నటువంటి ఇది పెడితేనే కదా నువ్వు నన్ను తినగలుగుతావు, అదేమో నీకు లొంగట్లేదు, గట్టిగా ఉంది. అది మెత్తబడాలి అంటే కొంచెం నేను నీళ్ళలోకి వెళ్ళాలి, నీళ్ళలోకి వెళితే కొంచెం కొంచెంగా ఆ పైన ఉన్న అది శరీరం మెత్తబడుతుంది, అప్పుడు నన్ను నువ్వు చాలా తేలికగా తినొచ్చు అంటే. ఈ నక్క చాలా జిత్తుల మారి కదా, నక్క తెలివితేటల్నే తాబేలు జయించింది అంటే ఇది ఇంకా దానికంటే ఇది ఎంత తెలివైంది అనేదే ఈ కథ ద్వారా తెలుసుకోవాలి. అంటే ఇక్కడ తెలిసేది ఏమిటంటే ఒక్కొక్కప్పుడు ఎదుటి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, అటువంటి తెలివైన వాళ్ళని కూడా అవతలివాడు ఒక చిన్న ఆలోచనతో అంతటి తెలివితేటలు ఉన్నవాడిని కూడా, అంటే తాడిదన్నేవాడిని తలదన్నేవాడు ఉంటాడు, అలా మనం చెయ్యొచ్చు అని చెప్పేసి ఈ తాబేలు అంటుంది. అప్పుడు అది అమాయకంగా సరే అంటే ఏం చేయాలంటే మెల్లగా నన్ను నీళ్ళలో తీసుకెళ్ళు అంటే అది తాబేలు అలా వదిలేస్తే అది నీళ్ళలోకి వెళితే అది ఏం చేస్తుంది, పూర్తిగా వదలదు. నక్క చాలా తెలివిగా అది రెండు కాళ్ళు గట్టిగా పెట్టి అదిం పెట్టింది కదా, ఒక కాలు కింద పెట్టి ఒక కాలు అలా తోసుకుంటూ నీళ్ళలోకి తీసుకెళ్ళింది. ఒక కాలు దానిపైనే ఉంది, దాని ఆ వీపు పైన. అప్పుడు అది కొంచెం కొంచెం నీళ్ళు. అప్పుడు తాబేలు అంటుంది, వీడు నన్ను వదలట్లేదే, ఇంకా ఒక కాలితో నన్ను తొక్కి పట్టాడు, వాడు మొత్తం వదిలితే కానీ ఇది లోపలికి వెళ్ళలేదు. అప్పుడు నక్కబావ నువ్వు కాలు పెట్టినంత వరకు నాకు కొద్దిగానే నీరు అందుతోని కొంచెం కొంచెం మెత్తబడుతోంది, పూర్తిగా మెత్తబడాలంటే నువ్వు నన్ను పూర్తిగా నీళ్ళలోకి దింపి నీ కాలు తీసేయాలి అంటే ఆ నక్కేం చేస్తుంది, ఇలా 2-3 ప్రయత్నాలు ఆ నక్కేం చేస్తుంది, తర్వాత మునివేళ్లతో మొత్తం కాలు ఇలా అదిమి పెట్టిందిగా, అప్పుడు ఇలా మునివేళ్లతో మాత్రమే నొక్కి పెట్టి దాన్ని అదిగో కొంచెం తడిసింది, ఇంకా కొంచెం తడవాలి, ఆ వేళ్ళు కూడా తీసేసేయి అంటే ఇంకేముందిలే ఇది నాకు పూర్తిగా లొంగిపోయింది అని నక్క నమ్మి అది కూడా కాళ్ళు ఎత్తేస్తుంది. అదప్పుడు చాలా తెలివిగా బుడుక్కున్న లోపలికి నీళ్ళలోకి వెళ్ళిపోయి ప్రాణాలు రక్షించుకోండి. అంతటి తెలివితేటలు ఉన్నటువంటి నక్కని సైతం తాబేలు ఒక చిన్న ఆలోచనతో దాన్ని బురిడి కొట్టించి తన ప్రాణాలు రక్షించుకుంది. కాబట్టి అటువంటి బ్రాహ్మణుణ్ణి మనం చాలా తేలిగ్గా మోసగించి ఆ బేకను మనం దొంగిలించవచ్చు అని ఆ దొంగ మరో దొంగకి చెప్తున్న కథాక్రమంలో ఈ కథ మనకి తెలిసి వస్తుంది. రైట్. సో ఒక చిన్న ఆలోచన నిజంగా జీవితాన్ని నిలబెడుతుంది, జీవితాన్ని మార్చేస్తుంది, ప్రాణాలు కాపాడుతుంది. నిజంగా ఈ కథను చూస్తే, ఈ కథను వింటే అదే అనిపిస్తుంది.
ఎంత గొప్ప వాళ్ళని కూడా ఒక చిన్న ఆలోచనతో బురిడి కొట్టించేయచ్చు. అసలు తెలివితేటలు అంటేనే నక్క తెలివితేటలు అంటారు. అలాంటి నక్కనే బురిడి కొట్టించేసింది తాబేలు. చాలా బాగుంది కదా కథ. అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.